ఉన్నాయి. ఓవరాల్ గా ఈ అంశానికి సంబంధించి మనం చర్చలోకి వెళ్దాం. చర్చలో పాల్గొంటున్నారు రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సత్యమూర్తి గారు నమస్కారం. ఏం సార్ ఇది, ఒక ప్రాణం నిండు ప్రాణం ఒక కోడిల మెడపై నుంచి టైర్ పోతా ఉంటే విలవిలా కొట్టుకుంటున్నాడు ఆ వృద్ధుడు. అయినా కానీ ఆయన జగన్మోహన్ రెడ్డికి ఏమీ పట్టనట్టు, మానవత్వం లేనట్టు అక్కడ అభివాదం చేస్తూ నిల్చున్నటువంటి దృశ్యాలు మనం చూస్తా ఉన్నాం. ఏం సార్ ఇది అసలు? నిజంగా పవన్ గారు, నేను నిజంగా బాధతోటి ఏడుస్తూ నేను ఈ డిబేట్ లో పార్టిసిపేట్ చేస్తున్నానండి. ఎందుకంటే అంత అమానవీయంగా, మానవత్వం కూడా లేకుండా, అసలు ఏమాత్రం కనికరం లేకుండా, జాలి లేకుండా ప్రవర్తించే వ్యక్తిని చూసిన తర్వాత, ఆ వీడియో బయటకు వచ్చిన తర్వాత నేను అంటే పొద్దున ఇందాక ఎవరో పంపిస్తే నాకు ఆ వీడియో చూసిన తర్వాత నాకు ఏడుపు వచ్చిందండి. అంటే ఇంత అమానవీయంగా మనుషులు ఉంటారా అనేది చాలా బాధగా ఉంది పవన్ గారు. నాకు మాత్రం దుఃఖం పొంగుకొస్తోంది. ఇంత జరిగిన తర్వాత అంటే మీరు అంటున్నారు డ్రైవర్ చెప్పాడని. డ్రైవర్ చెప్పాల్సిన అవసరం లేదండి పవన్ గారు. డ్రైవర్ చెప్పాల్సిన అవసరం లేదు. ఎదురుగా ఉన్న ప్రజలు హాహాకారాలు చేస్తున్నారు. అవును, నిజమే. కేకలేస్తూ ఉన్నారు. నీ కారు కింద ఒకడు మనిషి మడిసిపెట్టి చచ్చిపోయాడని చెప్పి అరుస్తున్నారండి. పడితే సార్ ఈడ్చి పక్కన పడేసి వెళ్ళిపోయారు సార్ వీళ్ళు. ఈడ్చి ఇంకొక అంటే ఎవరన్నా కారు కింద పడితే తీసి పక్కకి తీసి సపర్యలు చేసి, లేకపోతే అంబులెన్స్ పిలిచి ఎక్కించి పంపిస్తారు. అటువంటిది పవన్ గారు అతన్ని లాగి తీసి పొదల్లో పడేసి వెళ్ళిపోయారంటే ఏమనాలి పవన్ గారు? ఏంటి అసలు, ఏంటిది? మనం ఎటు పోతున్నాం? ఏ సమాజం వైపు వెళ్తున్నాం? ఇతను నాయకుడా? ప్రజల్ని ఉద్ధరించడానికి పుట్టిన నాయకుడా? ఏంటండి ఇది? హాహాకారాలు చేస్తున్నారు ప్రజలు, ఎదురుగా ఉన్న వాళ్ళు. కింద మనిషి పడ్డాడు, చచ్చిపోతున్నాడు అని. అది కూడా పవన్ గారు వెనక టైర్ కింద కాదు, ముందు టైర్ కింద. అవును, ఖచ్చితంగా వాళ్ళే తప్పది. ముందు టైర్ కింద పడితే ఆర్టీఏ చట్టం ప్రకారం తప్పు డ్రైవర్ది, లేదంటే అందులో ఎవరైతే ఓనర్ వాళ్ళదే తప్పు. అక్కడ ఎవరైతే దాన్ని ప్రోత్సహిస్తున్నారో వాళ్ళదే. అవును, ఖచ్చితంగా మర్డర్ చేసినట్టు పవన్ గారు. ఇట్ ఈస్ ఎ క్లియర్ కేస్ ఆఫ్ మర్డర్ అండి. మీకు ఆర్టీఏ చట్టము 307 ఇవన్నీ కాదు. కావాలని ప్రజలు చెబుతున్నా గాని కారు ఆపకుండా తీసి, అంటే ఎవిడెన్స్ ని ట్యాంపర్ చేయటానికి తీసుకెళ్లి పొదల్లో పడేసి, శవాన్ని లాగి అవతల పడేసి పొదల్లో పడేసి వెళ్ళిపోవటం. అంటే కారు గుద్ది చనిపోతే మీరన్నట్టు యాక్సిడెంట్ కేసు 307 సెక్షన్ అప్లికబుల్ అవుతుంది. అంటే నేను ఐపీసీ గురించి చెబుతున్నా. 307 అప్లికబుల్ అవుతుంది. కానీ అదే మనిషిని ఎవరైతే కారు కింద పడి, కారా ఏదైనా వాహనం కింద పడి చనిపోయిన వ్యక్తిని లాగేసి పొదల్లో పడేసి వెళ్తే అది మర్డర్ కేసు కింద అవుతుందండి. అవును, చూడండి, ఇది పోలీసులు కూడా చూసుకోవాలి దీన్ని. అతను వాళ్ళ ఎస్పీ ఏం చెప్తాడండి? అసలు కాన్వాయ్కి సంబంధం లేదని చెప్పాడా? ఎస్పీ ఏం చెప్పాడు పవన్ గారు? అవును, కాన్వాయ్కి సంబంధం లేదని చెప్పాడు. ఈ రోజున ఈ వీడియో బయటకు వచ్చింది. ఎస్పీ ఏం సమాధానం చెప్తాడు? ఒక్కసారి ఎస్పీ ఏమన్నారు ఒక్కసారి మనం చూద్దాం సార్. ఒకసారి వేయండి. చెల్లి సింగయ్య అనే వ్యక్తి వెంగళాయపాలెం విలేజ్ నల్లపాడు లిమిట్స్లో ఉన్న వ్యక్తి యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది. అక్కడ జరిగినది ఏంటంటే AP 26 CE 0001 అనే టాటా సఫారీ వెహికల్, అది కాన్వాయ్ భాగం కాదు, ఒక ప్రైవేట్ వెహికల్. దాంట్లో తగిలి కిందకి పడిపోయారు. దానిపైన ఆ వెహికల్ షోల్డర్లో ఎక్కడం జరిగింది. దాని తర్వాత ఆ పర్టికులర్గా చెల్లి సింగయ్య అనే వ్యక్తిని సైడ్లో పెట్టడం జరిగింది. ఎవరు కూడా వాళ్ళని మళ్ళీ పట్టించుకోవట్లేదు. తర్వాత మన హైవే పెట్రోల్ పోలీస్ ఏఎస్ఐ రాజశేఖర్ అనే వ్యక్తి 108కి కాల్ చేస్తూ వాళ్ళని అంబులెన్స్లో పెట్టి GGH గుంటూరుకి తరలించడం జరిగింది. తీసుకొని వెళ్ళినప్పుడు వాళ్ళు బ్రాడ్ డెడ్ అని చెప్పడం జరిగింది. సో దీంట్లో ఏంటంటే మనము ఈ పర్టికులర్ సతనపల్లి ప్రోగ్రామ్కి మనం 11 కాన్వాయ్ వెహికల్స్తో పాటు ప్లస్ 3 వెహికల్స్ వరకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. కాకపోతే దాన్ని కాకుండా మళ్ళీ ఒక 35-38 వెహికల్స్ ఎక్స్ట్రా జాయిన్ అవ్వడము, తర్వాత అన్ఎక్స్పెక్టెడ్గా క్రౌడ్ ఎక్కువ రావడం వల్ల ఈ సంఘటనలు జరిగింది. దీనిపైన వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారంటే దాని మేరకు మనం చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం.
ఏం చట్ట ప్రకారం సార్? ఆల్రెడీ 100 మంది సార్, 100 మందికే అవకాశం ఇచ్చారు, 4 బండ్లని చెప్పారు, ఇక్కడ దాదాపుగా 40 బండ్లు తీసుకొచ్చారు, వేల మంది జనాలు ఉన్నారు. మరి ఇంకా ఎక్కడ కంప్లైంట్ ఇవ్వాలి, ఎవరు ఇవ్వాలి కనబడుతోంది కదా కళ్ళ ముందు. అదే విధంగా ఈడ్చి పక్కన పడేస్తే పెట్రోలింగ్ పోలీసులు వచ్చి పక్కకు తీసుకెళ్లారంట సార్. అంటే ఎట్లా ఏంటి సార్ ఇది? అసలు ఎక్కడున్నాం మనం? పవన్ గారు, ఈ రోజున ఇప్పుడు ఈ వీడియో బయటకు వచ్చింది కాబట్టి ఆ ఎస్పీ ఎవరైతే ఇది కాన్వాయ్ వెహికల్ కాదు అని చెప్పాడో ఆ ఎస్పీ నైతిక బాధ్యత వహించాలండి. ఆ ఎస్పీ ఏం చేస్తాడో నాకు తెలియదు కానీ నైతిక బాధ్యత వహించాలి. కాన్వాయ్ కాదు, జగన్ కారే గుద్దింది. జగన్ కారు ఫ్రంట్ టైర్ కింద మనిషి తలకాయ నలిగిపోయింది. అవును, ఇప్పుడు ఏం చెప్పాలి? ఇప్పుడు ఎస్పీ గారు చెప్తా ఉన్నారు, భుజం పై నుంచి వెళ్ళిందని చెప్తున్నారు. అక్కడ కంప్లీట్ గా మెడపై నుంచి సార్, తలపై నుంచి వెళ్ళిపోయింది. తలకాయ ఇట్లా పగిలిపోయింది తలకాయ. ఏం చెప్తాడు ఆ ఎస్పీ? వచ్చి ఏం చెప్తాడు? ఇది ఏ కేసు బుక్ చేస్తారు? డెఫినెట్ గా ఇది 307 కాదు, యాక్సిడెంటల్ డెత్ కాదు, యాక్సిడెంట్ ఇది జరిగింది కాదు, ఇది ఎంవి యాక్ట్ కింద కాదు. ఇది ఖచ్చితంగా డెడ్ బాడీని తీసి లాగి అవతల పడేసినందుకు ఇది మర్డర్ కేసు కింద బుక్ చేయాలి సార్. కింద ఒక ప్రాణం పోతుంది సార్, విలవిలా కొట్టుకుంటున్నారు ఆయన. ఆ పైన బ్యానెట్ పైన ఇంకో వ్యక్తి ఎక్కి ప్లకార్డు పెట్టుకొని డాన్సులు చేస్తా ఉన్నాడు సార్. డాన్సులు చేస్తూ ఉన్నాడు. అక్కడ జగన్మోహన్ రెడ్డి క్లియర్ గా అదే వీడియోలో, ఇదేదో కట్ అండ్ పేస్ట్ వీడియో కాదు, ఒకే షాట్ లో మొత్తం పైదాకా చూస్తే జగన్ కూడా కనిపిస్తున్నాడు అక్కడే. అవును, ఏం బాధ్యత తీసుకుంటారు పోలీసులు? ఏం బాధ్యత తీసుకుంటారు? అసలు ఎట్లా చెప్పాడు ఎస్పీ? ఎట్లా చెప్పాడు కాన్వాయ్ వెహికల్ కాదు అని? కాన్వాయ్ వెహికల్, కాన్వాయ్ ఆ నెంబరు ఏదైతే నెంబరు చెప్పాడో ఎస్పీ, ఆ వెహికల్ ఎవరిదో తెలుసా పవన్ గారు? సార్, దేవినేని అవినాష్ అనుచరుడు. అవును, దేవినేని అవినాష్ అనుచరుడిది. ఇంకొక కాన్వాయ్, ఇంకొక వెహికల్ సార్, ఇంకొక వెహికల్ కూడా ట్రేస్ అవ్వట్లేదంట. అంటే దొంగ నంబర్ ప్లేట్లు పెట్టుకొచ్చారా? ఏం చేశారు అర్థం కావట్లేదు. చేశారు ఇది ఇట్ ఈస్ క్లియర్ కేస్ ఆఫ్ మర్డర్ అండి. ఎందుకు చెప్తున్నానంటే మామూలుగా రోడ్డు యాక్సిడెంట్ అయితే